అందరికీ నమస్కారం. నిజంగా చెప్తున్నానండి, హార్ట్ఫుల్లీ చెప్తున్నానండి, బాగా క్రాస్ చెక్ చేసి చెప్తున్నానండి. పవన్ కళ్యాణ్కి నిజమైనటువంటి బలగం ఖచ్చితంగా అన్నా లెజ్నావా. ప్రతి ఒక్క పురుషుడు విజయం వెనుక స్త్రీ ఉండిద్ది అంటారు. నో డౌట్ ఇప్పుడు అన్నా లెజ్నావాని పవన్ కళ్యాణ్ యొక్క విజయం వెనుక ఉంది. ఎందుకు ఈ మాట అంటున్నాను? ఆమె ఇన్స్టాగ్రామ్లోకి ఎంట్రీ అయిన తర్వాత భారతీయ విలువలను చాటుతూ ఒక అమ్మ ఎలా ఉంటుంది, భార్య ఎలా ఉంటుంది, స్త్రీ ఎలా ఉంటుంది, అండ్ రష్యాలో పుట్టినటువంటి ఆమె భారతీయుని పెళ్లి చేసుకున్న తర్వాత, తెలుగు ప్రాంతం చెందిన వ్యక్తిని పెళ్లి చేసుకున్న తర్వాత తాను ఇక్కడ కల్చర్ తగ్గట్టుకు ఎలా ఉండాలనుకున్నప్పుడు తను ఎదుగుతున్న విధానం, తను మార్చుకుంటున్న విధానం సంచి పోస్టులు పెడుతూ ఉంటాం. బాబా సింప్లీ సోబర్ అనిపించింది. నిన్న 8వ తారీఖు మన అకీరానందన్ పవన్ కళ్యాణ్ మొదటి అబ్బాయిది పుట్టినరోజు. బట్ లాస్ట్ ఇదే సమయంలో సింగపూర్లో పిల్లోడు ఇవాన్ పవనవత్ శంకర్ ఉన్నాడు, చూసిన బుడ్డోడు, పాపం అగ్ని ప్రమాదం, ఆడి బ్రీతింగ్ కూడా పాపం 2 రోజులు అందలేదట, లక్కీలు బతికాడు. అంటే మరో జన్మ అది. నిన్న ఈమె వాస్తవానికి ఈ పిల్లోడు అకీరానందంది నిన్న ఇవాన్ పవనవత్ ఐ థింక్ అక్టోబర్లో నవంబర్లోనే ఎప్పుడో. బట్ అప్పుడు కాదు, ఇది 2వ జన్మ కాబట్టి ఇక నుంచి ప్రతి సంవత్సరం 2 బర్త్డేలు మేము జరుపుకుంటాం. మా చిన్నోడిది పెద్దోడిది 2 బర్త్డేలు జరుపుకుంటాం, సంతోషం మేము ఉంటాం అంటూ ఆ పెద్ద పిల్లడి యొక్క సెలబ్రేషన్ని ఏమాత్రం డిస్టర్బ్ అనేది కాకుండా 2వ జన్మ ఎత్తాడు నా బిడ్డ చిన్నోడు, సో ఇది సెలబ్రేషన్ మాకంటూ చెప్పటం చాలా బాగా నచ్చిందండి నాకు. నేను యాక్చువల్గా అల్లు అర్జున్ది, మన అకీరానందంది, తర్వాత మన నాగార్జున చిన్న బిడ్డ అఖిల్, వీళ్ళందరితో ఫిబ్రవరి 8 పుట్టినరోజు. సరే, ఈ వీడియోలో నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఒకే ఒకటి. ఒక తల్లి, సవతి తల్లి, పెంపుడు తల్లి, ఇలా పేర్లు ఏవైనా ఉండొచ్చు కదా, తల్లి అన్న పదమును చూసారా? ఆ పదానికి వన్నె తెచ్చే విధంగా ఉండాలండి. పిన్నైనా పెద్దమ్మైనా సవత్తల్లి అని ఎవరైనా. అలా అన్నా లెజ్నావా నిజంగా పవన్ కళ్యాణ్ విషయంలో, ఈ కొణిదెల ఫ్యామిలీ విషయంలో మాత్రం సింప్లీ సూపర్. మనస్ఫూర్తిగా అటువంటి స్త్రీని భారీగా పొందిన పవన్ కళ్యాణ్ అదృష్టవంతుడు. అటువంటి స్త్రీని అమ్మగా పొందినటువంటి 4 పిల్లలు అదృష్టవంతులు. ఓవరాల్గా అటువంటి స్త్రీ కోడలుగా వచ్చింది కొణిదెల ఫ్యామిలీ కూడా అదృష్టవంతురాలు. అన్నా లెజ్నావా గారు, నిన్ను 100 సంతోషంగా ఉండనమ్మా. త్వరలో మా తెలుగు నేర్చుకొని మా తెలుగులో కూడా మీరు మాట్లాడితే చూడాలని నాకు ఉందమ్మా.